ఈరోజు రెండో రోజు గ్రూప్ 2 పరీక్షలు జరగనున్నాయి. గ్రూప్ 2 పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 13,068 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు బయోమెట్రిక్ ఏర్పాటు చేస్తారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షలు మధ్యాహ్నం 12:30 వరకు కొనసాగుతాయి. అలాగే మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30 వరకు పరీక్షలు జరగనున్నాయి. నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి లేదని టీజీపీఎస్సీ అధికారులు స్పష్టం చేశారు. నిమిషం కండిషన్తో నిన్న దాదాపుగా 400 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాలేకపోయారు. ప్రస్తుతం వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ తిరుపతి జనత. తిరుపతి, ఎలా ఉంది ప్రస్తుతం పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, పరిస్థితి ఎలా ఉంది, నిమిషం నిబంధనపై ఏం చెప్తున్నారు అభ్యర్థులు? గుడ్ మార్నింగ్ సతీష్. పరీక్ష కేంద్రాల దగ్గరికి ఇప్పుడే అభ్యర్థులు చేరుకుంటారు. నిన్నంతా కూడా ఉదయం పేపర్ 1 పరీక్ష, మధ్యాహ్నం పేపర్ 2 పరీక్ష కొనసాగింది. ఈ రోజు ఉదయం పేపర్ 3, సాయంత్రం పేపర్ 4 పరీక్ష కొనసాగబోతుంది. ఈ పేపర్ పరీక్షలు ముగిసిన తర్వాత గ్రూప్ 2 పరీక్షలు ముగుస్తాయి. ఈ రోజు గ్రూప్ 2 పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం అంతా కూడా గ్రూప్ 2 పరీక్షలు సజావుగా కొనసాగించే పనులటువంటి నిమగ్నమైనటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. నిన్న చూస్తే ఈ దరఖాస్తు చేసుకున్న వారిలో 46% మంది మాత్రమే ఆ పరీక్షకు హాజరైనట్టు అధికారులు వెల్లడించారు. వికారాబాద్ పరీక్ష కేంద్రంలో రహస్యంగా ఒక మొబైల్ తీసుకొచ్చినటువంటి వ్యక్తిపై కేసు నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే అభ్యర్థులకు ఎలక్ట్రానిక్ పరికరాలు కావచ్చు, మొబైల్ కావచ్చు, గోల్డ్ సంబంధించవచ్చు, క్యాలిక్యులేటర్ ఇటువంటి తీసుకురావద్దని చెప్పినప్పటికీ కూడా కొంత అక్కడక్కడ ఇది అభ్యర్థులు లోపలికి తీసుకురావడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న చివరి నిమిషం నిబంధన కారణంగా గ్రూప్ 2 పరీక్షకు చాలా కఠినంగా నిబంధనలు అధికారులు నియమించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష రాయలేక సుమారు 400 మంది అభ్యర్థులు వెనుతిరిగిపోయినట్టు తెలుస్తుంది. 8:30 నుంచి లోపలికి అభ్యర్థులను పరీక్ష కేంద్రాలకు అనుమతిస్తారు. 9:30 తర్వాత, ఒక నిమిషం ఆలస్యమైన 9:30 తర్వాత వచ్చినటువంటి అభ్యర్థులను ఎవరిని కూడా లోపలికి అధికారులు అనుమతించలేదు. ముందస్తుగానే సమాచారం ఇచ్చి ముందస్తుగానే హాల్ టికెట్ పై టైం కేటాయించి హాల్ టికెట్ పై ఏ టైంలో గేటు క్లోజ్ అవుతుంది, ఏ టైంలో పరీక్ష కేంద్రానికి వెళ్ళాలి అన్ని చెప్పినప్పటికీ కూడా అక్కడక్కడ కొంతమంది అభ్యర్థులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల సమయానికి రాలేకపోయినటువంటి నేపథ్యంలోనే అధికారులు లోపలికి అనుమతించిన పరిస్థితి కనబడుతుంది. జనగామ జిల్లాలో అధికారుల నిర్లక్ష్యంతో గిరిజన అభ్యర్థి ఎగ్జామ్ రాసే అవకాశం కోల్పోయింది. మొదటగా ఎగ్జామ్ సెంటర్ కి లోపలికి వారే అనుమతించారు. అక్కడ లోపలికి ఎగ్జామ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ సెంటర్ కాదు వేరే సెంటర్ కి వెళ్ళాలని అక్కడ ఉండే అధికారులు సూచించడంతో మళ్ళీ ఆ అభ్యర్థి ఆ సెంటర్ కి వెళ్ళిన తర్వాత సమయం లేట్ అయింది, అనుమతించమని కూడా అధికారులు చెప్పిన నేపథ్యంలోనే ఆ సెంటర్కి వెళ్ళే సెంటర్ దగ్గర ఇటువంటి పరిస్థితులు వచ్చాయని ఆ అభ్యర్థిని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమె పరిస్థితిని వెల్లడించినప్పటికీ కూడా అధికారులు అనుమతించకపోవడంతో ఆ అభ్యర్థి ఆ పాపతో నిరసన చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 సంబంధించినటువంటి పరీక్ష సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి సజావుగా కొనసాగుతున్న నేపథ్యంలోనే గ్రూప్ 2 మొదటి రోజు సగానికి పైగా అభ్యర్థులు హాజరు కాలేదు. మొత్తం 783 ఉద్యోగాల కోసం 5,51,855 మంది అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్నారు. కానీ వీరిలో 74.96% మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేస్తున్నారు. పేపర్ 1 పరీక్షకు 2,57,951 మంది, పేపర్ 2 పరీక్షకు 2,55,409 మంది మాత్రమే హాజరయ్యారు. ఉదయం పేపర్ 1 పరీక్షకు హాజరైన అభ్యర్థులు సాయంత్రం మళ్ళీ పేపర్ 2 పరీక్షకు కూడా హాజరు కాలేకపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలా మంది పేపర్ 2 గ్రూప్ 2 పరీక్షకు సంబంధించి కూడా కొంత నిర్లక్ష్యంగా వివరించి పరీక్షకు హాజరు కానటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్షలు ఈ రోజు కొనసాగుతున్నాయి. ఈ రోజుతో గ్రూప్ 2 పరీక్షలు ముగుస్తాయి. సతీష్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.